హాయ్ హలో అందరికీ అండి. నా పేరు కవితా శ్రీరంగం. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి పేర్లు అంటే నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చి నన్ను నమ్మి నేను చేయగలను ఈ క్యారెక్టర్ అని నాకు అవకాశం ఇచ్చిన వేణు సార్కి, మా డైరెక్టర్ సాయిల్ కంపాటి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు 2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఉంటుంది నాకు తెలిసి మాట్లాడడానికి. ఆ 2 నిమిషాల్లో నేను మాట్లాడేయాలి సార్. వేణు సార్ ఫస్ట్ నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఆడిషన్ ఇచ్చినప్పుడు మీరు అన్నారు నా ఆడిషన్ చూసి, ఎక్కడున్నావురా ఇన్ని రోజులు, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మన తెలంగాణ అమ్మాయి అని చెప్తున్నావు, ఎక్కడున్నావు ఇన్ని రోజులు అని. సార్ నాకు తెలీదు, విరాటపరమం అప్పుడు నాకు ఆడిషన్స్ అవుతున్నాయి, నాకేం తెలియదు సార్, నేను వచ్చిన కొత్త అప్పుడు అని చెప్పాను. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, మా ఈ సినిమాతో నీకు సక్సెస్ ఇస్తున్నాను పో అన్నారు ఆడిషన్ రోజే. ఇంత మంచి సక్సెస్ ఇస్తారని అనుకోలేదు సార్ నేను నిజంగా. కానీ ఇప్పుడు సక్సెస్ ఇవ్వడం కాదు సార్, నేను ఏ రోజైతే డోలాముఖి ఆఫీస్లో అడుగు పెట్టానో ఆ రోజే నా ఫేట్ మారడం స్టార్ట్ అయింది సార్. నాకు కొంచెం టెన్షన్ వస్తుంది, బట్ నా మనసులో అన్నీ మాట్లాడేయాలి. డోలాముఖి ఆఫీస్ అనేది అందరికీ నార్మల్ ఆఫీస్ అయి ఉండొచ్చు, నాకు మాత్రం అది ఒక దేవాలయం. అక్కడ ఒక దేవుడు ఉంటాడు, వేణు ఉడుగుల అని. ఆ వేణు ఉడుగుల ఇచ్చిన ప్రసాదమే నాకు ఈరోజు సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా డైరెక్టర్ సాయిల్ కంపాటి సార్ నన్ను నమ్మి, ఎప్పుడో నేను ఇండస్ట్రీకి రాకముందు రాసుకున్న స్టోరీ, రాసుకున్న ఒక క్యారెక్టర్, కానీ నన్ను నమ్మి నేను చేయగలను, ఈ క్యారెక్టర్కి న్యాయం చేయగలను అని నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టానని అనుకుంటున్నా సార్. దీంతోపాటు నాకు ఇంకో హ్యాపీనెస్ కూడా మీరు ఇచ్చారు. నేను చాలా గ్రేట్గా చెప్తున్నాను, ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నా మీదే అయ్యింది. అది కూడా నేను కొబ్బరికాయ కొట్టే సీను దేవుడి దగ్గర. ఇంత మంచి బ్లాక్ బస్టర్కి నా మీద ఫస్ట్ షాట్ అయింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు. ఇంకా ఈ సినిమాకి శిల్పానికి ప్రాణం పోసినట్టు ఈ సినిమాకి ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సార్. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను, మా ఊరే అని. మాది పక్కన ఊరే, డైరెక్టర్ గారిది నాది సురేష్ సార్ది 5 కిలోమీటర్స్ డిఫరెన్సు. కానీ నాకు తెలియదు ఈ సినిమా చేసేటప్పుడు, చేసిన తర్వాత తెలిసింది ఒకే ఊరు వాళ్ళమని. ఇంకా ఈ సినిమాకి మంచు మనోజ్ గారు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ మూవీ మీతోనే చేశాను, మీ ముందే డైలాగ్ చెప్పాను. అలాంటి మీరు వచ్చి మా సాంగ్ని రిలీజ్ చేసి ఇంత పెద్ద హిట్ చేశారు. నాకు అవకాశం మీరే ఇచ్చారు, సక్సెస్ కూడా మీరే ఇచ్చారు. ఈ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది మీరు రిలీజ్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మీతో కలిసి వర్క్ చేయాలని, టీం అందరితో కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. వేణు సార్ చాలా ఆఫర్స్ వస్తున్నాయి, చాలా ఆఫీసుల నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు. ఎమోషన్